హాయ్ అండి, అందరికీ శ్రీతండి కార్స్ కొరట్లండి. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది మహేంద్ర XUV300 అండి. ఇది W8. ఇది మన వచ్చేసి 2022 ఉన్నది. టోటల్ ఒరిజినల్ వెహికల్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. 66,000 మాత్రం ఉన్నది. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు. అట్లాగే మీకు ఒకసారి సరౌండింగ్ మొత్తం చూపిస్తా. కాకపోతే చూపించే ముందు ఒక చిన్న మాట అండి, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిస్తుంది అండి. వేరే రాష్ట్రం నుంచి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పేది కాస్త వినండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్తున్నాను సార్, కాదు అని చెప్పిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కార్లో, ఢిల్లీ కార్స్ కావు సార్. ఇది బయట నుంచి డెంటు, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. కాకపోతే చివరి వరకు చూడండి, తర్వాత నన్ను అడగచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే సగం చూసి చూడకముందు నేను అడుగుతున్నారు సార్. దానివల్ల నేను మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నా. కానీ కొంతమంది చెప్తున్నారంటే ఎక్కడో 3 నెలల కిందో లేకపోతే 4 నెలల కింద పెట్టిన వీడియోస్ ఉన్నదని అడుగుతున్నారు. కానీ కనీసం కారు మోడల్ కూడా చెప్తలేరు, కనీసం ఏ కారు కూడా చెప్తలేరు. దయచేసి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్. మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా తెలవాలి కాబట్టేసి. ఓకేనా, నేను ఏదైనా కానీ బేసిక్ పాయింట్ మీరు 100% ఖచ్చితంగా చెప్తుంటాను. అది కొంచెం గమనించండి. సరే, లేట్ చేయకుండా చెప్తాను. కాకపోతే అందులో ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. రండి చూద్దాం. ఇది నా ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్ సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కానీ స్క్రాచెస్ అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, అంత పెద్దగానే ఏం లేదు. నేను టైర్స్ కూడా చూపిస్తా. కాకపోతే ఫైనల్గా మీకు కొన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. బేసిక్ పాయింట్ ఇది W8 అండి, XUV చూసుకోవచ్చు 300. ఒకసారి డిక్కి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉందని. దీని స్టెఫిని మాత్రం ఇంతవరకు వాడలేదండి, చూసుకోవచ్చు. మీకు డోర్ చేంజ్ అయిందా లేకపోతే ఇక్కడ ఏమన్నా రస్ట్ వచ్చిందా అని కూడా చూసుకోవాలి. ఇది 22 మోడల్ అంటే ఓన్లీ 3 years వెహికల్. కానీ కొంతమంది చేస్తున్నారంటే 26 ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఆ ఇయర్ కూడా మొత్తం అయిపోయినట్టు కిందకి కౌంట్ చేస్తున్నారు. అట్లా చేయకండి సార్. అది ఒక 1 month 2 months 6 months అయితే సార్, హాఫ్ ఇయర్ అయిపోయిందని చెప్పినా కానీ మనం కూడా ఒకటి అర్థం ఉంటుంది కదా, కొంచెం ఆలోచించండి. సరే, ఒకసారి అయితే మీకు చూసుకోవచ్చండి. ఇది స్టెఫిన్ వచ్చేసి మాత్రం సిల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. మీకు చెప్పినాను ఎందుకంటే మీకు కూడా తెలవాలి. ఒకవేళ మీరు వచ్చి తీసుకున్నా కానీ ఇది ఉన్నది అది లేదు అనుకోకుండా. సరే, ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ చిన్నగా మాత్రం ఒక్కటే చిన్న గీత ఉంది, చూసుకోవచ్చు. మిగతా ఎక్కడ కూడా ఏం లేదు. అది కూడా ఏర్పడినట్టుంది. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూద్దాం రండి. మీకు కూడా చూపిస్తుంటే నేను. డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. డోర్స్ ఏవి కూడా రిప్లేస్ కాలేదు. కింద మ్యాటింగ్, అట్లాగే సీట్లు లాంటిది కామన్ ఇది. ఓకే, చూసుకుందాం. ఇది వచ్చేసి సన్ రూఫ్ ఉందండి. ముంగట కూడా చెక్ చేసుకుంటే మీకు 2 side మొత్తం కవర్ చేసి చూపిస్తా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తా. డోర్స్ ఏవి కూడా చేంజ్ కాలేదు. మీకు ప్రతిదీ లైవ్లో చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏముంది అనేది నేను కూడా చెప్తుంటా. మీకు క్లారిటీ అనేది నేను చూపిస్తా, రీడింగ్ కూడా చెప్తాను నేను. చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదో. ఓకే, ఇది ఆ బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, అది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, చూసుకోవచ్చు. ఇది వెహికల్ మాత్రం నీట్గా ఉంది, చాలా గుడ్ కండిషన్ ఉంది. పవర్ విండోస్ ఓకే, వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం లేదు. నేను దీని ప్రైస్తో సహా మీకు క్లియర్గా చెప్తుంటా. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు. ఒకసారి అయితే మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇది మొత్తం వెరిఫికేషన్ చేసుకోండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది కూడా మనం ఏదైనా కానీ యాక్సిడెంట్ బండ్లు అట్లాంటివి నేను పెట్టాను. నేను ట్రస్ట్గా నేను చేస్తున్న వీడియో ఇది. ప్రతి వెహికల్ కూడా నేను అదే పద్ధతిలో ఆలోచిస్తా. ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి దానికైనా ఖచ్చితంగా మనం చెప్పాలి. చూసుకోవచ్చు. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తా. ఓకే, ముంగట బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ముంగట ఆపరణ చూసుకున్నా ఓకే ఉంది. ఎక్కడ లీకేజ్ మాత్రం ఏం లేవు. కొత్త వెహికల్ సార్ ఇది. దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 9,80,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. ముంగట సోపట్ కూడా ఓకే ఉంది. హెడ్లైట్ కొంచెం హెడ్లైట్స్ వేసి చూసుకోవచ్చు. ఇండికేటర్స్ వస్తున్నాయి,
చూసుకోవచ్చు. హెడ్ లైట్ కూడా పర్ఫెక్ట్, ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు ఇటు సైడ్ది కూడా ఎక్కడ కూడా ఏదైతే డ్యామేజ్ లేదు, లైట్స్ కూడా ఓకేనా. టైల్ ల్యాంప్స్ కూడా చూపిస్తాను మీకు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఆఫ్ కార్ ముష్కిల్ని చూసుకోవచ్చు అండి, ఇది కూడా ఓకే ఉంది. ఏదైతే కూడా డ్యామేజ్ అయితే లేదు. దీని ప్రైస్ వచ్చేసి 9,80,000 చెప్తున్నారు. అలా అట్లాగే సార్ ముంగల్ గ్లాస్ చూసుకుంటే మాత్రం సీసీ ఉంది, మీరు ప్రతి గ్లాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా సేమ్ సీసీ ఉంది. ఈ గ్లాస్ చెడాయని అంటే గ్లాస్ కొంచెం కిందకు ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు, గ్లాస్ ఒరిజినల్ అది. ఇది కూడా చూసుకోవచ్చు, సీసీ ఉంది. ఇది కూడా సేమ్ సీసీ ఉంది. అంటే ఏది రిప్లేస్ అయితే ఏం కాలేదు ఇందులో, మీకు డౌట్ కోసం ఉంటుందని చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా ఓకే ఉంది. ముంగ టైర్స్ ఉండి మాత్రం 100% ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. చూసుకోవచ్చు అలా వెలుస్తున్నాయి దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు ఓకేనండి. ఇది కూడా ఓకే ఉంది, అలా వెలుస్తున్న చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్, అంటే స్టెఫిన్తో సహా కలుపుకున్న 5 టైర్లు అనేవి ఒరిజినల్ ఉంది, ప్రాబ్లం లేదు. మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్, జెన్యూన్ వెహికల్. ఓకేనండి, మహీంద్రా XUV 300 W8 ఇది. సన్ రూఫ్ ఉంది, ఇది మోడల్ 2022 ఉన్నది. షోరూమ్ ట్రాక్ ఓన్లీ 66,000 మాత్రం ఉన్నాయి సార్. దీనికి ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు ఓకేనా. డబల్ కీస్ ఉన్నాయి. వెహికల్ మాత్రం బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు, టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది. టైర్స్ కూడా చూసుకున్నా స్టెఫిన్తో సహా కలుపుకున్నా 5 టైర్లు అయితే సెల్ ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు ఓకేనా. మీకు ఎవరికన్నా డౌట్ అనిపిస్తే మీరు ఒక్కోసారి వచ్చి నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే లైవ్లో చెక్ చేసుకున్నా కానీ మీకు సేమ్ ఒరిజినల్ ఉంటుంది సార్ మీకు ఓకేనా సార్. మన ఛానల్ కొత్తగా యూస్ మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.